హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇలాంటి పూజ ఆయిల్ డబ్బా మరియు హార్పిక్ ఇలా చిన్న వాటర్ బాటిల్‌ను పడేయకుండా సింపుల్‌గా ఇలా రీయూజ్ చేసేయండి. వీటితో మాత్రం అదిరిపోయే 5 టిప్స్ ఉన్నాయన్నమాట. అన్నీ మన ఇంటికి యూజ్ అయ్యేవే అండి. నో కాస్ట్ ఆర్గనైజర్ అన్నమాట. ఇలా వీటితో మీ మనీ సేవ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే మొదటి ఐడియా అండి. ఇలా నేను ఒక పూజ ఆయిల్ డబ్బా ఒకటి తీసుకున్నానండి. ఇలా పైన స్టిక్కర్‌ను ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మార్కర్ తీసుకొని ఇలా నేను లైన్ డ్రా చేసుకుంటున్నానండి మిడిల్‌లో. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా పైన ఇలా షేప్ ఇచ్చుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా ఇచ్చుకుంటున్నాను. ఇలా మనం షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇలా ఇలా మార్కర్ చేసిన దగ్గర మనం కట్ చేసుకోవాలండి. స్టవ్‌లో కత్తిని హీట్ చేసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలి లేదా సిజర్‌లో కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా నేను లెవెల్‌గా కట్ చేసుకున్నాను. ఇలా 2 పీసెస్‌గా మనం కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఈ పీసెస్‌ను పక్కన పెట్టేసి ఇలా మనం ఈ పీస్‌ను తీసుకోవాలండి. ఇలా మూత ఉన్న పీస్‌ను ఇలా తీసుకున్న తర్వాత ఇలాంటి ఒక రౌండ్ షేప్‌లో ఉన్న క్యాప్ మూత ఉంటుంది కదండీ! మూత పెద్ద బాక్సెస్ ఉంటాయి కదా! వాటి పైన మూతను తీసుకున్నానండి. ఇలా మార్కర్ సహాయంతో ఇక్కడ గీసుకుంటున్నాను. చూడండి ఇలా రౌండ్ షేప్‌లో గీసుకుంటున్నాను సరి సమానంగా. ఇలా గీసుకున్న దగ్గర మనం కట్ చేసుకోవాలండి. చూడండి దీన్ని కత్తిని హీట్ చేసుకొని ఇలా మనం రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలండి పైన భాగాన్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మార్కర్ తీసుకొని ఇలా మనం ఆ బాటిల్‌ని ఇలా పెట్టుకొని కింద ఆ బాటిల్ క్యాప్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ మనం ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి రౌండ్ షేప్‌లో. చూడండి ఇలా పెట్టుకొని నేను లైన్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా రౌండ్ షేప్‌లో మనం డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి ఇలా నేను లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇలా స్క్వేర్ టైప్‌లో ఇలా మనం డ్రా చేసుకోవాలి చుట్టూరున. ఇలా ఎన్ని కావాలో అన్ని మీరు డ్రా చేసుకోండి. మీ ఇష్టమండి. ఇక్కడ నేను చాలా ఎక్కువగానే డ్రా చేస్తున్నానండి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ మూత కాబట్టి ఇలా నేను ఎక్కువగానే డ్రా చేసుకుంటున్నానండి. ఇలా మనం లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్‌లో కత్తిని హీట్ చేసుకొని ఇలా మనం ఆ లైన్స్ డ్రా చేసిన దగ్గర మనం కట్ చేసుకోవాలండి. చూడండి ఒక్కటి కట్ చేసి చూపిస్తాను. ఇలా మనం కట్ చేసుకోవాలండి సరి సమానంగా. ఇలా అన్నీ మనం కట్ చేసుకోవాలండి. ఆ రౌండ్ షేప్ ఇలాంటివి అన్నీ మనం కట్ చేసుకోవాలండి సేమ్ ఇలాగే. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుందన్నమాట షేప్ అనేది. ఇప్పుడు ఇది తయారైందండి. ఇలా మనం ఓపెన్ చేసుకొని ఇలా అంతా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు బాటిల్ పీస్‌ని ఇలా తీసుకొని ఇలా నేను క్యాప్‌ను ఓపెన్ చేసుకొని ఇలా కింద ఇలా చేసుకొని ఇలా నేను కింద క్యాప్‌ను వేసుకుంటున్నానండి. ఇలా మనం సరి సమానంగా కట్ చేస్తేనే అండి అప్పుడు మనం వేసేటప్పుడు టైట్‌గా ఉంటుందండి. ఒకవేళ మనం చాలా ఎక్కువగా కట్ చేసినట్లయితే రౌండ్ షేప్ అనేది చూడండి ఇలా ఇది ఫిట్‌గా ఉండదనమాట. మనం సరి సమానంగా కట్ చేసుకున్నట్లయితే చాలా ఫిట్‌గా ఒక దగ్గర ఉంటుందండి. ఇలా అయితే మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక దారం తీసుకొని ఇలా చుట్టూరున చూడండి ఇలా కట్టేసాను నేను. ఇప్పుడు ఇది స్టిఫ్‌గా ఉందండి. అటు ఇటు కదలదనమాట. చాలా గట్టిగా ఉందండి. ఇలా మనం సరి సమానంగా కట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఫిట్‌గా ఉంటుందండి. ఒకవేళ లేకపోతే ఇలా థ్రెడ్ కట్టుకోండి. చాలా ఈజీగా ఫిట్‌గా ఉంటుందండి. ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకోవాలి. కింద క్యాప్ అనేది మనం క్లోజ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హోల్స్ పెట్టుకున్నాను. ఇదైతే మంచి మల్టీపర్పస్ పేస్ట్ మరియు ఇలా బ్రష్ స్టాండ్ లాగా ఉంటుందండి. మనం ఆన్‌లైన్‌లో కొంటూ ఉంటాం ఇలాంటివి మనం స్టోర్ చేసుకోవడానికి. చాలా సింపుల్‌గా ఇలా మనం ఇలా వేస్ట్ అని పడేయకుండా ఇలా రీయూజ్ చేసేయండి. నో కాస్ట్ ఆర్గనైజర్ అన్నమాట. ఇందులో మనం పేస్టు, బ్రష్ ఇలా ఫేస్ వాష్ పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఇది హ్యాంగింగ్ అవుతుందండి. అండ్ పడదన్నమాట. చాలా గట్టిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి సింపుల్‌గా ఇలా. సెకండ్ టిప్ అండి. ఇలా ఆయిల్ క్యాన్‌లో కట్ చేసిన ఇంకొక పీస్‌ని ఇలా తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఏదైనా వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకోవాలండి. ఇలా తీసుకున్నాను. సేమ్ ఆ డబ్బా ఎంత సైజ్ ఉందో అంత సైజ్ నేను క్లాత్ తీసుకున్నానండి. వేస్ట్ క్లాత్ అనేది. ఇలా తీసుకున్న తర్వాత చూడండి క్లాత్ అనేది చివరి భాగంలో ఇలా పెట్టుకుంటూ నేను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లోపల ఇలా నేను పిన్స్ కొట్టుకుంటున్నానండి స్టాప్లర్ సహాయంతో. ఇలాగే మనం చుట్టూన ఇలా మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మనం స్టాప్లర్ సహాయంతో పిన్స్ కొట్టుకోవాలండి. ఇలా చుట్టూన కొట్టుకోవాలి. చూడండి ఇలా అంతా సరి చేసుకున్న తర్వాత ఇలా నేను క్లాత్ అంతా కింద భాగాన ఇలా అంతా ఒక్క దగ్గర చేర్చి ఇలా నేను రౌండ్ షేప్‌లో ఇలా తిప్పుకుంటూ ఇలా ఒక దారం లేదా రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా మనం ఇలా ముడి వేసుకోవాలండి. అక్కడ పైన భాగం అనేది చూడండి ఇలా వేసుకోవడం వల్ల చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఇలా నేను ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా నేను ఇలా ముడి వేసుకుంటున్నానండి పైన ఇలా.
చూడండి క్లాత్ అనేది మరింత అందంగా ఉండడానికి ఇలా నేను సిజర్ సహాయంతో ఇలా స్ట్రైట్‌గా కట్ చేసుకుంటున్నాను కింద భాగాన్ని. అప్పుడు చూడ్డానికి చాలా బావుంటుందండి లుక్ అనేది. ఇలా అంతా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదైతే మంచి మల్టీపర్పస్ హ్యాంగింగ్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. ఇందులో అయితే నేను కిచెన్ ఐటెమ్స్, స్పూన్స్, నైఫ్స్ అలాంటివి పెట్టుకోవచ్చనమాట. చాలా ఈజీగా క్యారీ చేస్తుందండి. అంతేకాదు ఇందులో మనం ఇలాంటి ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చండి. చాలా బావుంటుంది లుక్ అనేది. ఇలా పూజ ఆయిల్ డబ్బాస్‌ను పడేయకుండా సింపుల్‌గా ఇలా రీయూజ్ చేసేయండి. అండ్ మనీ కూడా సేవ్ చేసుకోండి. మంచి ఆర్గనైజర్ అన్నమాట. ఈ 2 ఐడియాస్ అనేవి ఎలాగుందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మూడో టిప్ అండి. ఇలా నేను ఒక హార్పిక్ బాటిల్ తీసుకున్నానండి. ఇలా ఒక మార్కర్ సహాయంతో ఇలా నేను లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలండి. చూడండి ఈ షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కత్తి సహాయంతో ఇలా పైన భాగాన్ని కట్ చేసుకోవాలండి. చూడండి పైన భాగాన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇలా నేను ఇలా బెండ్ చేసుకుంటున్నానండి. ఇలా మనం బెండ్ చేసి ఇలా బెండ్ చేసిన దగ్గర మనం మిడిల్‌లో ఇలా హోల్స్ పెట్టుకొని ఒక చిన్న కంబి ఇలా వేసుకొని ఇలా కటింగ్ ప్లేయర్‌తో ఇలా నేను తిప్పుకుంటున్నానండి రాకుండా స్టిఫ్‌గా ఉండడానికి. చూడండి ఇటువైపు కింద భాగం ఇలా నేను హోల్స్ పెట్టుకుంటున్నానండి సిజర్ సహాయంతో. ఇదైతే మల్టీపర్పస్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. ఇలాంటి స్క్రబ్బర్స్ మనం ఇందులో పెట్టుకోవచ్చండి. ఇలా సింక్ దగ్గర చాలా ఈజీగా ఇలాంటి స్క్రబ్బర్స్ ఇందులో మనం క్యారీ చేసుకోవచ్చనమాట. మనం డబ్బాస్‌లో పెట్టేస్తూ ఉంటాము సోప్స్‌లో. అవి ఒక్కొక్కసారి ఎక్కువగా కరిగిపోతూ ఉంటుంది. ఇలా మనం కడిగిన తర్వాతనే ఇలా మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. మరియు హైజీనిక్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఇలా హార్పిక్ బాటిల్‌తో. నాలుగో టిప్ అండి. ఇలా హార్పిక్ బాటిల్ పైన ఇలా క్యాప్‌ని మనం కట్ చేసాం కాబట్టి, ఇలా నేను 4, 5 టైమ్స్ ఇలా వాష్ చేసి, ఈ పీస్‌ను వేడి నీటిలో కొద్దిసేపు వేసి ఉడికించానండి. ఎందుకంటే దీన్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి. ఎందుకంటే ఇది హార్పిక్ కాబట్టి, మనం యూజ్ చేస్తాం కాబట్టి, ఇలా మనం వాష్ చేసి వేడి నీటిలో కొద్దిసేపు ఉడికించి ఇలా తీసుకోండి. ఇలా నేను తీసుకున్నానండి. పైన భాగాన్ని ఇలా మనం సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ కెచప్ బాటిల్‌ని నేనైతే ఆయిల్ డిస్పెన్సర్‌గా యూజ్ చేస్తానండి. ఇలా మనం ఈ క్యాప్‌ను యాడ్ చేసి మంచిగా ఆయిల్ అనేది మనం పోసుకోవచ్చండి. కింద కింద పడకుండా అండ్ తక్కువ క్వాంటిటీలో మనం ఆయిల్ అనేది వేసుకోవచ్చనమాట. ఇలా నేను చూడండి ఈ విధంగా వేసుకోవాలి క్యాప్ అనేది. ఇలా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఇప్పుడు. చూడండి ఇలాంటి క్యాప్‌ను నేను పైన తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఒక సిజర్ సహాయంతో ఇలా నేను హోల్స్ పెట్టుకుంటున్నాను మిడిల్‌లో. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పెద్దగా చేసుకున్నానండి హోల్స్ అనేది. చూడండి ఈ పీస్‌ను ఇలా వేసుకొని నేను ఇలా హోల్స్‌లో పైన ఇలా తీసుకుంటున్నానండి. చాలా సింపుల్‌గా వచ్చేస్తుందండి. మనం సేమ్ ఆ హోల్ ఎంత ఉందో అంత సైజ్ మనం ఇలా హోల్ చేసుకోవాలండి. చూడండి చాలా ఈజీగా పైనకొచ్చేసిందండి. చూడండి ఇదైతే ముఖ్యంగా మనం చపాతీస్ లేదా దోస లేదంటే ఆమ్లెట్ అలాంటివి వేసేటప్పుడు మనకు స్పూన్ నుంచి వేయడం చాలా కష్టంగా ఉంటుంది. పదే పదే వేసేటప్పుడు ఇలా చిన్నగా ఇలా హార్పిక్ బాటిల్ మూత ఉంటుంది పైన. ఇలా మనం యాడ్ చేసుకొని మూతకి చాలా సింపుల్‌గా ఇలా మనం చేసుకోవచ్చండి. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా వాడినట్లు ఉంటుందండి. చాలా సింపుల్‌గా ఇలా సేవ్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఐదో టిప్ అండి. ఇలాంటి చిన్న వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మార్కర్ సహాయంతో ఇలా నేను లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. ఇలా డ్రా చేసిన దగ్గర మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా నేను ఒక హెయిర్ పిన్ తీసుకున్నానండి. ఇదైతే వేస్ట్ అనమాట. ఇలా నేను తీసుకొని ఇలా మిడిల్‌లో ఇలా కట్టర్‌తో కట్ చేసుకుంటున్నానండి. మిడిల్‌లో ఇలా 2 భాగాలుగా చేసుకున్నాను ఈ పీస్‌ను. ఇప్పుడు బాటిల్ క్యాప్ మూత తీసుకొని ఇలా నేను హోల్స్ పెట్టుకుంటున్నానండి సిజర్ సహాయంతో. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న పీస్‌ను ఒకదాన్ని తీసుకొని ఇలా నేను లోపలికి గుచ్చుకుంటున్నానండి. ఇలా గుచ్చుకున్న తర్వాత ఇలా కటింగ్ ప్లేయర్ సహాయంతో ఇలా నేను ఈ పీస్‌ను ఇలా నేను షేప్ ఇచ్చుకుంటానండి బయటకు రాకుండా. ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత పైన భాగాన్ని ఇలాగే సేమ్ మనం ఎస్ ఆకారంలో చేసుకోవాలండి. చూడండి ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకొని ఇలా క్యాప్ అనేది బాటిల్‌కి వేసుకోవాలండి. ఇదైతే మంచి మల్టీపర్పస్ హ్యాంగింగ్ లాగా ఉంటుందండి. ఇందులో అయితే నేను ఇలా మలలు పెట్టుకుంటున్నానండి. చిన్న చిన్న బోల్ట్‌లు ఇలా మలలు ఇందులో వేసుకుంటున్నానండి. మనం ఇలాంటి చిన్న చిన్నవి వెతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఇలా సింపుల్‌గా ఇందులో స్టోర్ చేసుకొని మనం ఒక దగ్గర హ్యాంగింగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఎత్తుకోవచ్చండి. అండ్ మనకు తొందరగా దొరికిపోతుందనమాట. ఎటువంటి కష్టం లేకుండా, వెతికే పని లేకుండా. చాలా సింపుల్‌గా ఇటువంటి చిన్న వాటర్ బాటిల్‌ని పడేయకుండా ఇలా సింపుల్‌గా ఇలా మల్టీపర్పస్ స్టోరేజ్ హ్యాంగింగ్ లాగా
తయారు చేసేయండి. అండ్ మీ మనీ కూడా సేవ్ చేసుకోండి. ఇదైతే మంచి ఆర్గనైజర్‌గా ఉంటుందండి. ఇందులో ఇవే కాదండి, ఇంకా మీరు మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా ఈ బాటిల్స్‌ని వేస్ట్ అని పడేయకుండా ఇలా రీయూజ్ చేసేయండి. అండ్ మీ మనీ సేవ్ చేసుకోండి. ఇలా చాలా సింపుల్‌గా అందమైన ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా. తప్పకుండా ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.